అతలు రోజు మాటమాటికి కరెంట్ ఎందుకు పోతోంది? ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో పక్క రోజుకి 20 గంటలు కరెంటు తీసేస్తున్నాడు. ఈ వేడి తట్టుకోలేక చస్తున్నాను అనుకో. ముందు నేను నీ ఏడుపులు వినలేక చస్తున్నాను. అరే ఇలా మాటికి కరెంటు పోతూ ఉంటే మనమేం చేయగలం చెప్పు? ఓ పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఓ ఈ వేడిని తట్టుకునేందుకు చల్లగా ఉండేటట్టు ఏదైనా ఐడియా చెప్పు. ఐడియా సబ్జీ. వద్దు వద్దు, ఈ ఐడియా మాత్రం వద్దు. ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. వద్దు. ముందు నేను వెంటనే దీన్ని చల్లబరచకపోతే నీ ఏడుపులు ఇలా కొనసాగిస్తూనే ఉంటావు. ఆగు మోటు, ఆగు, నీకే చెప్పేది. ఆగు మోటు. ఇంత మండు వేసవిలో నా మీద నీళ్లు చల్లి నన్ను భలేగా చల్లబరిచారు. థ్యాంక్ యూ మోటుపతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. అరే బాక్సరనయ్యా, మేము అనవసరంగా భయపడ్డాం. ఉండు, ఇంకా నేను చల్లబరుస్తాం. ఆగు. ఓయ్, ఇప్పుడు నేను పూర్తిగా చల్లబడిపోయాను. ఇక ఇప్పుడు మీ ఇద్దరిని చల్లబరచడం నా వంతు. మీ ఇద్దరిని ఎంతగా చల్లబరుస్తానంటే ఇక జీవితంలో మీరు నా పేరు మర్చిపోరు. వెళ్ళు, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళు. అయ్యో, ఒక పక్క కరెంటు లేక చస్తున్నాం. ఇప్పుడు ఈ వైర్ కూడా తెగిపోయింది. మన వల్లే తెగిందని తెలిస్తే జనం రాళ్లతో కొడతారు. పద సరి చేద్దాం. పద, త్వరగా వెళ్ళి ఆ తెగిపోయిన వైర్ని కలిపేద్దాం. ఈ కరెంటు కోతను ఆసరాగా చేసుకుని జాన్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. అసలు ఇలా కరెంటు పోవడానికి తనే కారణం కాదు కదా. అరే, తెగిపోయిన వైర్ని ముందు కలుపుదాం పద. ఆ తర్వాత కరెంట్ ఎవరు తీస్తున్నారో ఆలోచిద్దాం. కానీ ఆ వైరు సరిచెయ్యాలంటే అంత పైకి మనం ఎలా వెళ్ళగలం? పదపతులు, మనం త్వరగా వెళ్ళి ఆ నిచ్చెన తెచ్చుకుని పైకి ఎక్కుదాం. అయ్యమ్మా! మోటు, మనం ఆ పైవాడి దగ్గరకు వెళ్లే సమయం వచ్చేసినట్టుంది. నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పేసే. నాకిప్పుడు వేడి వేడి సమోసాలు దొరికితే బాగుంటుంది. ముందు నేను. కుదరదు, ముందు నేనే. కుదరదు, ముందు నేనే. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ముందు నేనే. ముందు నేనే. కాదు నేనే. ముందు నేనే. 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 అరే చింగం గారు, ఎందుకు ఇలా పోట్లాడుకుంటున్నారు? మీరేం పని చేయాలనుకుంటున్నారో అది కలిసి చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. లగాయితూ, వీళ్ళిద్దరూ మోటు పొత్తులని పైకి పంపించడం కోసం కొట్టుకుంటున్నారా? దొంగతనం చేయలేదు, దోపిడీకి రాలేదు. మీ అందరికీ సహాయం చేయడానికి జెంట్లమెన్ జాన్ వచ్చాడు. ఈ జాన్ వచ్చాడు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితలు పక్కన పెట్టి ఆ జనరేటర్ మోటుపతులకు ఇవ్వు. మోటుపతులు, ఈ జనరేటర్ మీ ఇద్దరి కోసమే, పూర్తిగా ఉచితం.
ఇది మీ ఇంట్లో ఉంటే ఎప్పుడు కరెంటు పోయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఓ థ్యాంక్ యూ నో థ్యాంక్స్. మాకేది ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు. మాకు అవసరమైతే మేమే కొనుక్కుంటాంలే. చింగం గారు, ఒక జనరేటర్ మీ ఇంటికి, ఇంకో జనరేటర్ పోలీస్ స్టేషన్ కి పంపించానులేండి. మిగిలినవన్నీ పురిపురి నగర్ ప్రజల కోసం సగం రేటుకే అమ్ముతున్నాను. ఇక మీదట ఈ పురిపురి నగర్ ప్రజలకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, నమస్తే. నేనింకా చాలా మంది ప్రజల ఇబ్బందులు తీర్చాల్సి ఉంది. వస్తాను. మోటు పత్లు చూడండి, చివరికి జాన్ కూడా మారిపోయాడు, కానీ మీరిద్దరూ మాత్రం మారకుండా అలాగే ఉన్నారు. చింగం గారు, మేము కూడా ఈ పురిపురి నగర ప్రజల దిగులను దూరం చేయడానికే ఆ తెగిపోయిన వైర్ని అతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ? ఈ వైరు మాటి మాటికి ఎందుకు అలా తెగిపోతోంది? ఈ వారంలో ఇది ఎన్నోసార్లు ఇదే విధంగా తెగిపోయింది. చింగం గారు, జాను నిజంగానే దొంగ. వాడు ఎప్పటికీ మారడు. ఈ కరెంట్ ఇలా పోవడానికి, ఆ వైర్లు మాటమాటికి తెగిపోవడానికి ఖచ్చితంగా వాడే కారణమై ఉంటాడు. ఇది మేము నిరూపించి చూపిస్తాం. అతలు పైనుంచే పైకే పారిపోదాం పదా. ఇప్పుడు గాని మనం కిందకి వెళ్ళామంటే డైరెక్ట్ గా 100% పైకే వెళ్ళిపోతాం. నువ్వు చెప్పింది నిజమే మోటు. ముందు నేను పారిపోతాను. కాదు, ముందు నేను. అసలు ఇంతకీ ఇదేం వైరు? చూస్తుంటే ఇదేదో దొంగ వైరు సెటప్ చేసుకున్నట్టుగా ఉంది. ఇది ఇల్లీగలు. పద, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మోటు పతుల వైర్ ని తిరిగి జాయింట్ చేస్తే మనం మళ్ళీ కట్ చేసేద్దాం. ఇక్కడ ఎవరికీ తెలియదు ఆ కరెంటు వైర్ నుంచే పురిపురి నగరం మొత్తం కరెంటు వస్తుందో అని. వాళ్ళు మళ్ళీ దాన్ని అతికిస్తే ఓ, ఇదన్నమాట నువ్వు చేస్తున్న కుట్ర. ఏ వైర్ నుంచి అయితే పురిపురి నగరానికి కరెంట్ వస్తుందో ముందు ఆ వైర్ ని కట్ చేస్తున్నావన్నమాట. ఆ తర్వాత తక్కువ ధరకు జనరేటర్లు అమ్మి మంచి పేరు సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు. ఉండు, నీ పని చెప్తాను. కానీ ఇప్పుడు మీరు మా చేతుల్లోంచి తప్పించుకోలేరు. మీ వల్ల మేము మా ఒళ్ళంతా హోనం చేయించుకున్నాం. మోటు, ముందు నేను. కాదు, ముందు నేనే. చెప్పాను కదా, ముందు నేను. నేను చెప్పాను కదా, ముందు నేనే. అయ్యమ్మా, నేను మొత్తం వినేశాను. మీరిద్దరూ మిత్రులే కదా, ఎందుకిలా ముందు నేను ముందు నేను ముందు నేను అని కొట్టుకుంటున్నారు? మీరేం చేయాలనుకున్నా కలిసే చెయ్యండి. మీకు ఆ హక్కు ఉంది. ఓ, థ్యాంక్ యూ చింగం గారు. నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. పదపతులు మొదలు పెడదాం. అరే నెంబర్ 1, ముందు త్వరగా వెళ్ళి ఆ వైర్ కలిపేశాయి. మీరు పని ముగించుకుని వచ్చే వరకు మీ బాస్ ఇలా దెబ్బలు తింటూనే ఉంటాడు. మేము ఆ వైర్ ని తిరిగి అతికించేసాం. పురిపురి నగరం అంతటా కరెంట్ వచ్చేసింది. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. మోటు పత్లు, మీరిద్దరూ ఈ పురిపురి నగరానికి చాలా ఉపకారం చేశారు. నేను మీ ఇద్దరికి చాలా మంచి బహుమతి ఇస్తాను. బహుమతి. థ్యాంక్ యూ సార్.
ఓ చింగవ్ సార్, నన్ను ఇంతకు ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనవసరంగా ఎన్నో దెబ్బలు తినవలసి వచ్చింది. ఇంకా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకండి, లేదంటే మోటు పతులు మళ్ళీ మొదలు పెడతారు. ముందు నేను ముందు నేను ముందు నేను అంటూ